ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపనిచ్చారు. అయ్యా, ఈ బిడ్డలు మీ వాక్యం వినే గొప్ప కృప బిడ్డలకు దయచేయండి. ఏ వాక్యము నీ బిడ్డల జీవితానికి అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి బిడ్డల్ని బలపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 171వ వచనం. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. దేవుణ్ణి స్తుతించడమే స్తోత్రించడం, ఆయనకి స్తోత్రాలు చెల్లించడం, మన పెదవులతో ఆయనను స్తుతించడం, ఘనపరచడం అనేది ఎంతో అవసరమైనది. అందుచేత ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆరాధన చేసినప్పుడు కానీ, అలా దేవుణ్ణి స్తుతించినప్పుడు కానీ మన పెదవులు దేవునికి స్తోత్ర గీతము లేదా స్తోత్రాలు చెల్లించినప్పుడు ఎలా ఉండాలి? మన పెదవులు ఎలా ఉండాలి అంటే పవిత్రమైన పెదవులై ఉండాలి. లేని ఎడల మన పెదవులతో మనము చెల్లిస్తున్న ఆ స్తోత్రాలు దేవుడు అంగీకరించాడు. కారణం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధమైన పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నామా? పరిశుద్ధమైన పెదవులతో ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధమైన పెదవులతో ఆరాధన చేస్తున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోనకుండా నాకు వచ్చు ప్రార్థన, నేను స్తుతించగలను, నేను దేవుణ్ణి ఆరాధించగలను అని నీవు అనుకుంటే నీ పెదవులు ఎలా ఉన్నాయో ఒక్కసారి నీవు ఆలోచించుకోవాలి. నీ పెదవులను గూర్చి నీవు గ్రహించాలి. అదే దేవుని వాక్యములో అంటున్నాడు. యెషయా అనే భక్తుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య ఉన్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడే ప్రజల మధ్య నివసించుచూ ఉన్నాను అని ఆయన తన పెదవులను గూర్చి గుర్తించాడు. తన పెదవులు ఎలా ఉన్నాయో ఆయన గుర్తించి దేవుని మందిరములో ఉన్న ఆయన తన పెదవులను గ్రహించాడు. అయ్యో నా పెదవులు యోగ్యమైనవిగా లేవు, అపవిత్రమైనవిగా ఉన్నాయి, పరిశుద్ధమైనవిగా లేదా పవిత్రమైన పెదవులు నాకు లేవు. అయ్యో నేను నా పెదవులను అపవిత్రం చేసుకున్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడే ఆ ప్రజల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను అని యెషయా ప్రవక్త తన పెదవులను గూర్చి గ్రహించాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని గుర్తించాడండి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పెదవులు ఎలా ఉన్నాయో, దేవునికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో అసలు నీ పెదవులు ఎలా ఉన్నాయి అనేది నీవు కూడా గ్రహించాలి. యెషయా ప్రవక్త గ్రహించాడు గనుక అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవడమే కాదు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆ పెదవులను పరిశుద్ధపరచమని బ్రతిమలాడుతున్నాడు. దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఉండి తన పెదవులను గూర్చి ఆయనకు మర్ర పెడుతున్నాడు. అయ్యా నా పెదవులు అపవిత్రమైపోయినవి, నేను మాట్లాడే మాటలు కూడా అపవిత్రంగా ఉన్నాయి. నా పెదవుల గుండా వచ్చి, నా పెదవుల ద్వారము గుండా వచ్చి మాటలన్నీ అపవిత్రంగా ఉన్నాయి, నా మాటలు అపవిత్రంగా ఉన్నాయి. ఇలాంటి
అపవిత్రమైన పెదవులతో నేను నిన్ను ఎలా స్తుతించగలను ప్రభువా? దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తున్నాయి, పరిశుద్ధులు స్తుతిస్తున్నారు. అలా 24 పెద్దలు స్తుతిస్తున్నారు, 4 జీవులు స్తుతిస్తున్నాయి. కానీ నేనైతే మిమ్మల్ని స్తుతించడానికి సరిపోను అని గుర్తించాడు. మరి నీవేమని తలస్తున్నావు? నా పెదవులు చాలా యోగ్యంగా ఉన్నవి, నేను ప్రార్థన చేస్తే నా పెదవులంతో పవిత్రంగా ఉన్నాయి అని అనుకుంటున్నావా సోదరి సోదరుడా? వాళ్ళ నీ పెదవులు పవిత్రంగా ఉంటే మంచిదే, అలా ఉంచుకోవాలి. వాటిని అపవిత్రం చేసుకొనకూడదు. కోపం వస్తే నీ పెదవుల ద్వారం గుండా బయలు వెళ్ళే మాటలు ఎంత భయంకరంగా ఉంటున్నావో ఎప్పుడైనా తలంచావా? ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా ఆలోచించావా? అది నీవు గ్రహించాలి. అది యెషయా ప్రవక్త గ్రహించాడు. అంతటి గొప్ప ప్రవక్తే తన పెదవులు అపవిత్రంగా ఉన్నవి, అవి అపవిత్రమైపోయినవి అని గుర్తించాడు. గ్రహించి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, నా పెదవులను పరిశుద్ధపరచండి, నా పెదవులను పరిశుద్ధపరచండి, నాలో ఉన్న అపవిత్రత తీసివేయండి. అయ్యా, ఎప్పుడైనా ప్రభు పాదముల దగ్గర మొర్ర పెట్టినప్పుడు నీవు నా పెదవులు ఇలా ఉన్నాయి ప్రభు అని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని పవిత్రపరచమని అడిగిన స్థితి నీ దగ్గర ఎప్పుడైనా ఉందా? అసలే నీ పెదవులను గురించి నీకు ఆ ఆలోచనే రావడం లేదేమో. చాలా బాగున్నాయి, అందరి పెదవుల కంటే నా పెదవులు చాలా యోగ్యమైనవని అనుకుంటూ ఉన్నావేమో. ఇలా అందరికంటే బాగా ప్రార్థన చేయగలను, అందరికంటే బాగా పాటలు పాడగలను, నా పెదవులు ఎంతో బాగున్నవి అని అనుకుంటున్నావేమో సోదరి సోదరుడా. ఒక్కసారి నీ పెదవులను గురించి నీవు జ్ఞాపకం చేసుకోవలసిన అవసరము నీకుంది. అందుకే ఆయన పశ్చాత్తాపడుతూ అపవిత్రత నుండి విడిపించమని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, అక్కడ ఉన్న దేవదూతల్లో ఒక శరాపును, ఆ పెద్ద దేవదూతను అన్నాడు, నీ వెళ్ళి ఆ ధూప వేదిక దగ్గర ఉన్న ఆ నిప్పులలో ఒక నిప్పును పట్టుకారుతో పట్టుకొని అతని పెదవులకు తగిలించు. ఎప్పుడైతే అగ్ని దేవదూత పట్టుకొచ్చి అతని పెదవుల్ని కాల్చిందో అతని పెదవులకున్న అపవిత్రత తొలగిపోయింది. అయ్యా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు ప్రభుని అడుగుతూ ఉంటే ఆయన తన పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నీ పెదవులను కాల్చి పవిత్రపరుస్తాడు. నీవు పవిత్రమైన పెదవులతోనే దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ చెల్లించిన స్తుతులను అంగీకరిస్తాడు. నీవు ఆరాధించిన ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. మరి నీవు ఎలా ఆరాధన చేస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావో అది నీవు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రేమానాథావన బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఒక దావీదు అనే భక్తుడు అంటున్నాడు, 141వ కీర్తన 3వ వచనంలో, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు ప్రభువా. అయ్యో, నా పెదవుల గుండా ఏ మాట వస్తుందో, ఏ మాట జారిపోతానో, ఏ మాట నా నోట వెంబడి, నా పెదవుల వెంబడి బయటకు వస్తుందో నాకు తెలియదు బాబు. నా పెదవుల ద్వారానికి కాపు పెట్టయ్యా. వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు నా పెదవుల గుండా బయటకు రాకుండానట్లుగా నా పెదవుల
ద్వారానికి కాపు పెట్టు. అసలు అలాంటి మాటలే, అలాంటి అపవిత్రమైనవి నా పెదవుల గుండా రాకుండా, నా పెదవులు అపవిత్రం కాకుండా నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభు అంటున్నాడు. మరి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా, నా పెదవులు అదుపు తప్పుతున్నాయ్యా, నా పెదవులు అదుపు తప్పుతున్నాయ్యా, నేను అనుకోని రీతిగా నా పెదవుల గుండా అపవిత్రమైన మాటలు వస్తున్నాయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా పెదవుల ద్వారా కాపు పెట్టండి అని ప్రభు సన్నిధిలో నిన్ను గూర్చి నీవు ఆలోచించుకుంటూ సరిచేసుకునే స్థితిలో ఉన్నావా? అనగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకునే స్థితిలో ఉంటే ఆయన నీ పెదవుల ద్వారానికి కాపు పెడతాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మరి నీ పెదవులు కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నీవు ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. లేవీకాండం చూడండి 19వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధమైన జీవితంలో ఉన్నాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. అంటే మీ పెదవులు కూడా నన్ను మహిమపరుస్తున్నప్పుడు, నన్ను ఘనపరుస్తున్నప్పుడు, నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పెదవులు పవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా అని మీరు తెలుసుకోవలసిన అవసరం ఉన్నదని ప్రభు అంటున్నాడు. నేను పరిశుద్ధుడు గనుక నాకు చెల్లించే స్థుతులు పవిత్రమైనవిగా మీ పెదవుల ద్వారా బయటకు రావాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగానే ఉండండి, మీరు పవిత్రమైన పెదవులు కలిగి ఉండండి, పవిత్రులుగానే జీవించండి అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. మరి మన పెదవుల్ని కాచుకుంటున్నామా, లేకపోతే కాపుదల లేని పెదవుల్లా ఉన్నావా? చూడండి, చేను చుట్టూ అది పంట చేను కావచ్చు, లేకపోతే ఆ చేను ద్రాక్ష తోట కావచ్చు, లేకపోతే గోధుమ పంట కావచ్చు. అట్లాంటి చేను చుట్టూ, ఆ చేను చుట్టూ కంచె లేకపోతే, దానికి కాపుదల లేకపోతే పశువులు వచ్చి తినేస్తాయి. అలాగే అడవి పందులు వచ్చి ఆ మొక్కలను వేర్లతో సహా ఏం చేస్తాయి? పెళ్ళగించేస్తాయి. ఇక శత్రువులు ఆ చేనులో ప్రవేశించి, లేకపోతే ఆ తోటలో ప్రవేశించి పాడు చేస్తారు. అందుకంటున్నాడు కాపుదల కావాలి. అందుకే నీ పెదవుల ద్వారానికి కాపుదల ఉంచమని ప్రభుని అడిగితే ఆయన కంచె వేస్తాడు, అంటే కాపుదల ఉంచుతాడు. నీ పెదవులు పవిత్రంగా ఉండడానికి నీవు ప్రభుని అడగవలసిన అవసరం ఎంతో ఉన్నది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, పెదవులు ఎంత ప్రమాదకరమైనవి అంటే పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. ఏమండి, నీ పెదవుల గుండా వచ్చే మాటలున్నాయే, అది ఆ పెదవుల వలన కలిగిన దోషం అపాయకరమైన ఉరి. అంటే మరణాన్ని కూడా తెచ్చిపెడతాయి. పెదవుల గుండా వచ్చే మాటలు ఒక్కొక్కసారి అపాయమును కలగజేస్తాయి, మరణాన్ని కలగజేస్తాయి. అందుకే పెదవుల గుండా, నీ పెదవుల గుండా వచ్చే బయలు వెళ్ళే మాటలు కాపుదల లేకుండా ఉండకూడదు. నీ మాటలకు, నీ పెదవుల గుండా బయలు వెళ్ళే మాటలకు కాపుదల ఉండాలి. కాపుదల, దేవుని కాపుదల. కాపుదల లేని పెదవులైతే, కాపుదల లేని తోటవలే, కాపుదల లేని చేనువలే పాడైపోతుంది. అంతే, నీ జీవితం అంతా
పాడైపోతుందని గుర్తించాలి. ఒక్క పెదవులే ఇంత ప్రమాదంగా ఉంటే ఆ పెదవుల వల్ల కలిగే దోషమే అపాయకరమైన ఉరిగా ఉంది కదా, మరణం అని చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా పెదవుల్ని కాచుకోవాలంటే దేవుని కాపుదల కావాలని కోరుకోండి. ప్రభు కాపుదల ఇస్తాడు, కంచె వేస్తాడు. అంతేకాదు, మీ మాటలు, మీ సంభాషణ చూడండి ఎలా ఉండాలంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా. మీరు ఎప్పుడైతే మీ పెదవులు ద్వారానికి కాపుదల దేవుడు పెట్టాడో, ఇక మీ నోట గుండా వచ్చే, మీ పెదవుల గుండా వచ్చే ఆ మాటలు ఎలా ఉంటాయంటండి? ఆ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉంటుంది. మీ కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఉండాలి. ఇక్కడ ఉప్పు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది ఉప్పు. అలా యేసు ప్రభు వారిని కలిగిన బిడ్డలుగా భయముతోను భక్తితోను మీరు జీవిస్తూ మీ పెదవుల గుండా వ్యర్థమైన అపవిత్రమైన మాటలు రాకుండా జాగ్రత్త పడుతూ ఎలా ఉండాలంట? యేసయ్యను కలిగిన బిడ్డలు రుచికరమైన మాటలుగా మీ మాటలు, మీ సంభాషణ ఉండాలి. అది దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన గొప్ప సత్యం. కనుక మాటలు ఊరికే మన నోటంట మాటలు వచ్చేస్తున్నాయి కదా, మన పెదవుల గుండా ఏది మాట్లాడేసినా పర్వాలేదులే అని అనుకుంటే ఆ మాటలు ఆ పెదవుల గుండా బయటకు వచ్చే ఆ మాటల వల్ల ప్రమాదం ఉంది అంటున్నాడు. ఆ మాటలు అపవిత్రమైనవైతే ప్రమాదం కలుగుద్ది. ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. నీ మాటల వల్ల నీకు మేలు కలుగుద్ది, నీ మాటల వల్ల నీకు అపాయం కలుగుద్ది, నీ మాటలు నువ్వు మాట్లాడే ఆ మాటల వల్ల కీడు కలుగుతుంది. అందుచేత ప్రమాదమును తెచ్చిపెట్టుకోవద్దు. నీ పెదవుల ద్వారా కాపీ పెట్టుకో. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. పెదవుల గుండా నా పెదవులు మావి, మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, ఎవ్వరూ నన్ను ఏం అనడానికి సరిపోరు, నాకున్నాయి పెదవులు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఆ పెదవుల వల్ల వచ్చే అపాయము చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవుల గుండా వచ్చే మాటలు రుచికరంగాను ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అవి కృపాసహితంగా, దేవుని కృపను పొందిన దేవుని బిడ్డలారా, మీ మాటలు కృపాసహితంగా ఉండాలి. దయగలిగిన మాటలు, వాత్సల్యత కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, పరిశుద్ధమైనవి, పవిత్రమైన మాటలుగా ఉండాలి. ఆ వచనమే, ఆ మాటే, ఆ మాటల సముదాయమే వచనం. ఆ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? కృతజ్ఞతా వచనంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లుగా కృతజ్ఞతా వచనమే ఎప్పుడు కూడా ఎదుట వారికి మేలు కలుగునట్లుగా నీ మాటలు ఉండాలి. అంటే నీవు కృతజ్ఞత తెలిపే బిడ్డగా ఉండాలి. నీ మాటల ద్వారా నీకెంతో కోపం వస్తే ఆ కోపంతో ఏం మాట్లాడుతున్నావు, ఎదుటివారు నీకు బంధువులని అనిపించడం లేదా, లేదా నీ స్నేహితులని అనిపించడం లేదా, ఎదుటివారు ఎలా కనబడుతున్నారు, రక్త సంబంధాలను కనబడడం లేదా, భర్తని కనబడడం లేదా, భార్యని కనబడడం లేదా, ఏ మాటలు నోటికొస్తే నీ పెదవుల ద్వారం గుండా ఏవి బయటకు వస్తున్నాయో వాటి వల్ల నీకు మేలు కలగకుండా పోతుందేమో. అందుకే నీ పెదవుల ద్వారం గుండా వచ్చే మాటలను గురించి నీవు జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడాలి. ఊరికే నోరుంది, పెదవులు ఉన్నాయి, నేను మాట్లాడేస్తాను అంటే నీవేం సాధిస్తావు?
ఏమీ సాధించవలేవు, కానీ నీ జీవిత విధానం బయటపడుతుంది, నీ బుద్ధి బయటపడుతుంది. నీవు ఎలాంటి వ్యక్తివో, నీవు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, నీ స్వభావం ఎలాంటిదో అది బయటపడుతుంది. నీ మాటలు విన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్త పడతారు. నీవు జాగ్రత్త పడకపోతే నీకే బాధ, నీకే కష్టం, నీకే ఇబ్బంది కలుగుద్ది. కానీ నీ మాటలు విన్నవాళ్ళు, ఒక్కసారి విన్నవాళ్ళు రెండవసారి జాగ్రత్త పడతారు. అయ్యో, ఇలాంటి మాటలు మాట్లాడే పెదవులు కలిగిన ఆ వ్యక్తులు నా ముందు నిలిచినప్పుడు నేనేం చేయాలి? జాగ్రత్త పడాలి. పడకపోతే నేను బాధ అనుభవించాల్సి వస్తుంది. కనుక నాకెందుకు, నేను ముందే జాగ్రత్త పడడం మంచిది. అవును, ఈ వ్యక్తి ఇలాంటి స్వభావం కలిగిన వాడు, స్వభావం కలిగింది కనుక వాళ్ళను మనం మార్చలేం, మనం మారకూడదు. వాళ్ళను మార్చలేం కనుక మనం మారిపోకూడదు వాళ్ళ వలే అని జాగ్రత్త పడతారు. అందుకే దేవుని బిడ్డలారా, నీ నోట కృతజ్ఞత వచనమే, థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటి వారికి థ్యాంక్స్ చెప్పేలా కృతజ్ఞత వచనమే నీ నోట ఉండాలి. అంతేగాని చేసిన మేలు మర్చిపోయేవారిలా ఉండకూడదు. ప్రభు మనకి ఏదైనా మేలు చేశారనుకోండి, ఆ మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తే ఆయన ఇంకా ఎన్నో మేలుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడినప్పుడు కూడా కృతజ్ఞత వచనమే పలకాలి. వాళ్ళకి బాధ వచ్చే మాటలు మాట్లాడుకు, వాళ్ళకి ఇబ్బంది వచ్చే మాటలు మాట్లాడుకు, వాళ్ళను నష్టము కష్టపెట్టే మాటలు మాట్లాడుకు. ఏం మాట్లాడాలంట? కృతజ్ఞత వచనం. అయ్యా, అది నీ పెదవుల గుండా రావా. ప్రభు అదే మాటలు చెప్తున్నాడు. అంతేగాని బూతులు రాకూడదు నీ నోట. ఏం రాకూడదు అండి? బూతులైనను, పోకిరి మాటలు, అయ్యా చెడ్డ మాటలు, ఎదుటి వారిని పాపమునకు, వాళ్ళని పాపానికి సిద్ధం చేసే మాటలే పోకిరి మాటలు. ఎదుటి వారిని పాపానికి సిద్ధం చేసే మాటలే పోకిరి మాటలు. ఎప్పుడు కూడా పోకిరి మాటలు మాట్లాడకూడదు. నీ పెదవులు ద్వారాన్ని కాపు పెట్టుకొని అలాంటి మాటలు రాకుండా జాగ్రత్త పడాలి. సరస్వతులు, అదే మనవరాలు అవుద్దనండి, లేకపోతే ఏమవుద్దంట, ఏమవుద్ది, మనవడని లేక మరొకటని ఏదో అనేసాను అండి అంటే కుదరదు. ఇక్కడ అంటున్నాడు సరస్వతులైన పలకకూడదు. సరసానికైనా సరదాగా అనేసానండి అంటే కుదరదు. దేవుడు అన్ని కూడా గ్రంథస్థం చేస్తాడు, రాసేస్తున్నాడు ఆయన. సరసోక్తులైనను ఉచ్చారింపకూడదు. నీ నోట అసలు పలకూడదు. నీ నోట పలికావు అంటే అది కృతజ్ఞత వచనం. మేలు కోరి మాట్లాడంతే, లేదు మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే మౌనంగా ఉండు. అంతేగాని మేలు కలిగించే మాటలే మాట్లాడాలి. అలాంటి పెదవులు కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బూతులు గాని, పోకిరి మాటలు గాని, సరస్వక్తులు గాని దేవునిని నమ్ముకున్న బిడ్డలకు తగవు. యేసు ప్రభువారిని నమ్ముకున్న బిడ్డలకు ఇలాంటి మాటలు తగవు. వారి పెదవులను కాచుకోవలసిందే, జాగ్రత్త పడాల్సిందే, బుద్ధి కలిగిన వారిగా జీవించాల్సిందే అంటున్నాడు దేవుడు. ఇవి మీకు తగవు, దేవుని బిడ్డలకు తగవండి ఇలాంటి మాటలు. మీకా గ్రంథములో ఇంకొక మాట అంటున్నాడు ఆయన, 7వ అధ్యాయము 5వ వచనములో, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భార్య ఎదుట కూడా
నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోవాలి. అయ్యో నా భార్య కదా, ఏ మాట అయినా చెప్పేయచ్చు, ఏ మాట అయినా ఆమె ముందు నేను ఉచ్చరించేయచ్చు అని అనుకుంటే నీ నోటికి వచ్చినట్లుగా నీవు పలికితే నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనకపోతే ఏమవుతుంటది? అపాయకరమైన ఉరిగా మారిపోతుంది. అపాయకరమైన ఉరిగా మారుతుంది. ఏదో ఒక రోజున నా భార్య కదా, నేను ఏ మాట అన్నా పర్వాలేదు, ఆ మాట వల్ల నాకేం ఇబ్బంది ఉండదు అని అనుకుంటే ఆమె ఆ మాటల వల్ల నీకు అపాయం తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఆమె ఇంకొకరికి చెప్తుంది, వాళ్ళు మరొకరికి చెప్తారు. నలుగురికి తెలిసిన తర్వాత నీ మాటల వల్ల నీకు కీడు కలుగుతుంది. అది అపవిత్రమైన మాటలైతే నీకు కీడు కలుగుతుంది. అందుకే నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టుకోవాలి. అయ్యో నా భార్య కదా అని సంసోను చూడండి, నా భార్య కదా అని ఆయన ఏం చేశాడు? చెప్పకూడని మాట ఆ కథను, ఇప్పుడు కథను గూర్చి భార్యతో చెప్పితే ఆ భార్య ఏం చేసింది? వాళ్ళందరికీ చెప్పింది. చెప్తే చివరికి అతనికి నష్టం కలగజేసింది అతన్ని భార్య. పోనీ విన్నది ఊరుకుందా? అందుకే నీ కౌగిట్లో పండుకొని నీ దాని ఎదుట అనగా భార్య ఎదుట నీ పెదవుల ద్వారా కాపు పెట్టుకోవాల్సి, కాపు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా ఎలా మనం దేవుణ్ణి స్తుతించాలో, పవిత్రమైన పెదవులు కలిగి దేవుణ్ణి స్తుతించాలి, పవిత్రమైన పెదవులు కలిగి ప్రార్థించాలి, పవిత్రమైన పెదవులు కలిగి దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులెత్తి, మీరు చేతులెత్తినప్పుడు మీ చేతుల్ని ప్రభు చూస్తున్నాడండి. అందుకే 134వ కీర్తన 2వ వచనం అంటున్నాడు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. దేవుణ్ణి మీరు సన్నుతించినప్పుడు మీ చేతులు పైకెత్తి ఆయన్ని సన్నుతించండి. అయితే మీ చేతులు ఎత్తినప్పుడు మీ చేతులు పవిత్రంగా ఉన్నవా లేదా? ఒకవేళ మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నవేమో అది జ్ఞాపకం చేసుకోవాలి. అది యెషయా గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక. ప్రభు అంటున్నాడు, మీరు మీ చేతులు చాపితే నేను చూడయ్యా, ఎందుకంటే నా కన్నులు కూడా కప్పుకుంటాను, చూడను మీ చేతులు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎంత ఎక్కువగా ప్రార్థన చేసినా అందుకే నీ ప్రార్థనకి జవాబు రావడం లేదని, అబ్బో ఎన్నోసార్లు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకు జవాబు రావడం లేదండి అని బాధపడుతున్నావు కదా సోదరి సోదరుడా. దానికి ఏమంటున్నాడంటే ప్రభు, నేను మీ ప్రార్థన వినను. ఎందుకు వినడం లేదు? మీరు ఎత్తిన మీ చేతులలో రక్తముతో నిండి ఉన్నవి అంటున్నాడు. రక్తం అంటే ఇక్కడ మీ చేతులు పాపముతో నిండి ఉన్నవి అంటే చేతులు అపవిత్రమైపోయినవి. పెదవులు అపవిత్రమైతే ప్రభు అంగీకరించాడు నీ ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు, చేతుల్ని వెత్తి ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన కూడా నేను అంగీకరించను, మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు ప్రభు. అందుకే ఎంత బహుగా నీవు అధికంగా ప్రార్థన చేసినా నేను వినాను. కారణం మీ చేతులు అపవిత్రంగా ఉన్నాయి. మీ చేతుల్లో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోవాలి. ఏం చేయమన్నాడు? కడుగుకొనండి, శుద్ధి చేసుకోనండి. శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసయ్య రక్తములో నీ చేతులు కడుక్కోవాలి, నీ చేతులను శుద్ధి చేసుకోవాలి.
ఆయన వాక్యమనే నీళ్ల చేత శుద్ధి చేసుకోవాలి. బడినవిగా నీ చేతులు ఉండాలి. ప్రభు నీ చేతుల్ని పవిత్రపరుస్తాడు. ఎప్పుడు? ఆయన ఎదుట నా చేతులు రక్తంతో నిండిపోయాయి, పాపంతో నిండిపోయినాయి. అయ్యో, నా చేతులంతా పాపంతో ఉన్నాయి, నేను చేసిన పాపాలు క్షమించమని ప్రభుని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? నీ చేతుల్ని కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. అలా పవిత్రపరచబడిన చేతులెత్తి దేవుణ్ణి గనక నీవు స్తుతిస్తే, ఆరాధిస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. చూడండి, అందుకే నీ ప్రార్థన ఎలా ఉండాలి? 141వ కీర్తన 2వ వచనం అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారముగా అగును ప్రభు అంటున్నాడు. అంగీకారంగా ఉన్నాయంట. దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. నీవు చేతులెత్తటము దేవుడు అంగీకరించాలి. నీ చేతులు ఎత్తావు అంటే నీ చేతులు పవిత్రపరచబడి ఉంటే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. లేని ఎడల నీవు చేతులు ఎత్తినా నీకు సహాయము దొరకదు. చూడండి, మోషే అనే భక్తుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయులు యుద్ధం చేస్తూ ఉంటే, అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది. మోషే చేతులు పైకెత్తి, ఆ పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచేవారంటే ఇశ్రాయేలీయులకి జయము కలిగేది. మోషే తన చేతులు బరువెక్కి కిందకి దించి వేస్తే అమాలేకీయులు గెలిచేవారంటే ఇశ్రాయేలీయులు ఓడిపోయేవారు. అంటే ఇప్పుడు చేతులు ఎత్తడం వల్ల గెలుపోటములు కనబడుతున్నాయి. గెలుపు ఓటములు, చేతులెత్తితే గెలుపు, చేతులు దించి వేస్తే ఓటమి కనబడుతుంది. అంటే మోషే గారు చేతులు ఎత్తితే దేవుడు వెంటనే సహాయం చేస్తున్నాడు. వారి దేవుని బిడ్డలారా, నీకు సహాయం కావాలి. దేవుని సహాయం అంటే నీవు చేతులెత్తాలి. ఏం చేయాలి? చేతులెత్తాలి. చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రభుని స్తుతించాలి. చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధిస్తున్నాను అంటున్నావు, లేదా ఇంకా స్తుతిస్తున్నాను అంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, మంచిదే. కానీ దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నదా నీవు చేతులెత్తడం? నీవు జయాన్ని పొందుతున్నావా? దేవుని ద్వారా సహాయాన్ని పొందుకొని శత్రువుని, శాతాన్ని, పాపమును జయిస్తున్నావా? లేకపోతే ఓడిపోతూ ఉన్నావా? ఓడిపోయే స్థితి నీలో ఉన్నదేమో ఒక్కసారి గమనించి నీ చేతుల్ని పవిత్రపరచుకుంటే, దేవుని సన్నిధిలో దేవుని రక్తం చేత శుద్ధీకరించుకుంటే నీవు జయాన్ని చూస్తావు, జయాన్ని పొందుకుంటావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మోషే చేతులను పైకెత్తి ఉంచేలా ఊరు అహరోన్ అనేవారు చేతులు ఇలా పట్టుకుని ఉంచేశారు. ఇక చేతులు దించకుండా వాళ్ళు పట్టుకుని ఉంటే సాయంకాలం వరకు అలాగే ఉంచారు. ఇశ్రాయేలీయులు జయం పొందారు. దేవుని బిడ్డలారా, ప్రభు నీకు జయము అనుగ్రహించాలంటే నీ చేతులు ఎత్తినప్పుడు నీ చేతులు పవిత్రంగా ఉన్నవా లేదా అని ఆలోచించుకొని పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించండి. మీ ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు, సహాయం చేస్తాడు, జయమిస్తాడు. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా,
పవిత్రమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి, పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయాలి. హృదయము అపవిత్రంగా ఉండి ఇవి ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. నీవు చేసిన ప్రార్థన వలన నీకు ఆశీర్వాదం కూడా రాదు. కనుక నీకు ఆశీర్వాదం కావాలి, రావాలి నీకు అంటే నీ హృదయము శుద్ధమైన హృదయంగా మారాలి. ఎలాంటి హృదయం అంటండి? 24వ కీర్తన 4వ వచనం, 5వ వచనం. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం అంటే పవిత్రమైన హృదయం. పవిత్రమైన హృదయం కలిగి ఉంటే వాడు దేవుని వలన ఆశీర్వాదం పొందుతాడు. అయ్యా, మీరు ఆశీర్వాదం పొందాలని ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. వారి ఆశీర్వాదం కలుగుతుందా లేదా అన్నది నీవు గమనించాలి. గమనిస్తే నీకే తెలిసిపోతుంది. కనుక నీకు ఆశీర్వాదం రావాలి, ఆశీర్వాదం నీవు దేవుని వలన నీవు పొందాలి అంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన జబ్బు కలిగినది. ఒకవేళ నీ హృదయం ఇంకా అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన హృదయాన్ని గూర్చి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టాలి. ప్రభువా, నా హృదయం ఇలా ఉందయ్యా, నా హృదయాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నా హృదయాన్ని బాగు చేయండి, నా హృదయంలో ఉన్న ఈ వ్యాధిని స్వస్థపరచండి, పాప రోగము నుండి విడిపించండి, నా హృదయాన్ని పవిత్రపరచండి, నాకు శుద్ధ హృదయము కలుగజేయి ప్రభువా. ఏ హృదయం కావాలి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే పవిత్రమైన హృదయం కావాలి. ప్రభువా, నన్ను పవిత్రపరచండి, నా హృదయాన్ని పవిత్రపరచండి, పవిత్రమైన హృదయం నాకు దయచేయండి. మేమును ప్రార్థించడానికి, మేమును స్తుతించడానికి, మేమును ఘనపరచడానికి, మేమును మహిమపరచడానికి నాకు శుద్ధ హృదయం, పవిత్ర హృదయం దయచేయండి. అలా ప్రభు సన్నిధిలో మీరు మొరపెడితే ప్రభువు నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు. పవిత్రమైన హృదయంతో నీవు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేసినా, నీ భర్త కొరకు ప్రార్థన చేసినా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మీకు ఆశీర్వాదమును కలగజేస్తాడు. మీ కుటుంబమునకే ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు ప్రభు. మరి దేవుని ద్వారా మీరు ఆశీర్వాదం పొందాలంటే ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి? శుద్ధమైన హృదయం లేదా పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఆశీర్వాదం పొందుతారు. దేవుని వలన ఆశీర్వదించబడిన వారవుతారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినప్పటి నుండి మీ కొరకు తండ్రి ఏర్పాటు చేసిన రాజ్యములోనికి వెళ్ళండి అని ప్రభువు ఒక రోజున నీతో మాట్లాడే రోజు ఉన్నది. అందుచేత ప్రేమన దేవుని బిడ్డలారా, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండడానికి అంటే శుద్ధమైన హృదయం కలిగిన వారు యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరిస్తూ జీవిస్తారు. శుద్ధమైన హృదయం, పవిత్రమైన హృదయం కలిగిన వారు ఏం చేస్తారంట? యథార్థమైన ప్రవర్తన ఉంటుందో వాళ్ళల్లో. యథార్థమైన ప్రవర్తన, మోసకరమైన ప్రవర్తన ఉండదు. అయ్యా, నీ ప్రవర్తన, సోదరి సోదరుడా, నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు గమనించాలి. కీర్తన గ్రంథం 15:2 వచనం, 15వ కీర్తన 2వ వచనం అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరంట వాళ్ళు? ఆశీర్వదించబడేవారు. ఆశీర్వదించబడేవారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు,
అందుకే యథార్థమైన ప్రవర్తన. కనుక నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు గమనించి నీ ప్రవర్తన దేవుని అధికారానికి లోబడినట్లుగా ఉండాలి. ప్రభువా, నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్త ప్రకారమే నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రభువుకి అప్పగించుకోవాలని నీ ప్రవర్తన జీవితాన్ని, అంటే నీ నడవడికను దేవునికి అప్పగించుకోవాలి. నీవు ఎలా నడుస్తున్నావో అన్నది నీ ప్రవర్తన విధానాన్ని దేవుని చేతిలో పెట్టుకోవాలి. నీ ఇష్టానుసారంగా నడుస్తాను, నాకున్నది నా ఇష్టం, నా ప్రవర్తన, మీరెవరు నన్ను అడగడానికి అంటే అడగడానికి ఉన్నాడు దేవుడు. నిన్ను పుట్టించిన వాడు నిన్ను ఒక రోజున అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి ఈ లోకంలో ఉన్న మనిషే నిన్ను అడగడం లేదా? అయ్యా, నేను నిన్ను కనుక్కున్నాను రా, అందుకే నిన్ను అడగడానికి సరిపోతానని ఆ తండ్రి చెప్తాడు. నీ ప్రవర్తన బాగుండలేదయ్యా, నేను వింటున్నాను, నీ ప్రవర్తన సరిచేసుకో, నీవు బాగుపడాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి అని తండ్రి చెప్పడా? మరి దేవుడు కూడా అడగడానికి సరిపోయినవాడు. ఆయన గొప్ప దేవుడు. నీ ప్రవర్తన గురించి ఒక రోజున లెక్క అడుగుతాడు. నీవు మార్చుకొనకపోతే దానికి తగిన ప్రతిఫలం నీవు పొందాల్సిందే. అక్కడ ఏమాత్రం అనుమానం లేదు. అందుచేత ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగిన బిడ్డలుగా మీరు దేవునికి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ మొర్ర ఆయన ఆలకిస్తాడు. మీరు చెల్లించే స్థుతులు ఆయన అంగీకరిస్తాడు. అంతేకాదు, మీరు చేసే ఆరాధన దేవునికి చెందుతుంది. మీ ఆరాధన వృధాగా పోదు. అయ్యా, నీవు ఆరాధించిన ఆరాధన దేవునికే చెందుతుంది. మరి నీవు ఎలా ఆరాధిస్తున్నావు? పవిత్రమైన హృదయంతోనా, అపవిత్రమైన హృదయంతోనే ఎంత ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం దొరకదని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కనుక హృదయాన్ని దేవునికి అప్పగించాలి. హృదయాన్ని దేవునికి అప్పగించండి. నీ హృదయంలోనికి ప్రభువుని పిలుచుకోండి. ఆయనే నీ హృదయానికి ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఆయనని నీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన నీ హృదయాన్ని ఏలేవాడిగా ఉంటాడు. నీవు ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు. ఆయన మాట వినే బిడ్డగా ఉండాలి. ఆయన నిన్ను పరిపాలించేవాడుగా, రాజుగా నీవు ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించబడిన బిడ్డలుగా ఉండాలి. అంతే తప్ప క్రమము లేని స్థితిలోనికి వెళ్ళొద్దు. అక్రమ జీవితంలోనికి వెళ్ళొద్దు. హృదయాన్ని ఎంతగానో భద్రం చేసుకోవాల్సిన అవసరం నీ మీదే ఉంది, నీ చేతిలోనే ఉంది. నీవు జాగ్రత్త పడాలి. ఒకవేళ కంట్రోల్ తప్పుతుంది అంటే ప్రభు చేతుల్లో పెట్టే, ప్రభు నా హృదయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా, దీన్ని కాపాడండి అయ్యా. ఇది అటు ఇటు పరిగెత్తాలని చూస్తుంది అయ్యా. నా ప్రవర్తనను పాడు చేయడానికి నా హృదయము నన్ను తొందర పెడుతుంది అని ప్రభు పాదాల దగ్గర ఆయనకి అప్పగించుకుంటే ఆయన నీ హృదయాన్ని కాపాడతాడు. నీ హృదయాన్ని కాపాడుతాడు. ఆశ్చర్య రీతిగా నీ హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే పవిత్రమైన లేదా పవిత్రమైన పెదవులతో దేవునికి ప్రార్థన చేయండి. స్తుతులు చెల్లించండి, ఆరాధించండి. పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయండి. పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ మనవి ఆలకించి మీకు జయాన్ని ఇస్తాడు. మీరు జయించిన వారిగా, జయించిన వారికి ఏమిస్తా అన్నాడు ప్రభు? మన్నాను తినిపిస్తాను, అలాగే జీవవృక్ష ఫలాల్ని వారికి తినిపిస్తానన్నాడు దేవుడు. మరి దేవుని బిడ్డలారా, మీరు లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతను జయించిన బిడ్డలుగా
జయ జీవితం కలిగిన బిడ్డలుగా జీవించడానికి పవిత్రమైన పెదవులు కలిగి ప్రభుని ఆరాధించండి, పూజించండి, సేవించండి, ప్రార్థించండి. అలాగే పవిత్రమైన చేతులు ఎత్తండి, ప్రభుని ప్రార్థించండి. అలా పవిత్రమైన హృదయంతో దేవునికి మొర్ర పెట్టండి. దేవుడు తప్పక మీ మనవి ఆలకించి మీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. దేవుడి వాక్యం దీవించు కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైన ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు మీ దివ్యమైన వాక్యం ఆడాలి సాయం చేశారు అయ్యా. పవిత్రమైన పెదవులు కలిగిన వారిగా ఉండాలని, పవిత్రమైన చేతులెత్తే వారిగా ఉండాలని, పవిత్రమైన హృదయంతో ప్రార్థించే వారిగా ఉండాలని మీరు కోరుకున్నారని విన్నా. అలాంటి పరిస్థితి ప్రతి బిడ్డకి దయచేసి విశ్వాసములో బలపరచండి, ఆశీర్వాదం పొందడానికి సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఓడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.